వెల్కమ్ టు V-Power న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలేశ్వరం నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసీపీ నాయకులు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పడతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు, పార్టీలకు అతీతంగా నాయకులకు, పలు సంఘాలకు పిలుపునిచ్చి వన సమారాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే మాపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణం ఉందండి. గత 7 ఏళ్ళు నాయకులు, వైసీపీ నాయకులు మమ్మల్ని పోటీసుకొని మా పంట స్థలం ఇస్తామని మన జగన్ భవన్లో 10 సెంట్ల స్థలం చూపించారండి. వాళ్ళే చూపించారు, సాక్షులు ఉన్నారండి, వాళ్ళ వీడియో అన్నీ ఉన్నాయి. ఈ రోజున మేము అక్రమంగా ఆ కడప నుంచి ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళే వెళ్ళి తెలియపరిచారండి. మరి ఇది ఏ రకంగా సబ్జెక్టు అనేసి మాకు అర్థమవట్లేదండి. ఈ మిల్లి మీరు ఏమి నోటీస్ ఇచ్చారో ఆ మిల్లి మీరు అన్ని తీసుకోనండి. తీసుకుపోతే రాబోయే రోజుల్లో మేము చాలా గట్టిగా మేము పగలబెట్టిగా జిల్లాల కూడా మాకు యూనియన్లు ఉన్నాయండి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాకు యూనియన్ నెంబర్ తీసుకుంటాం. మేము వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకొని ఏమన్నారో మిల్లు అక్కడే మాకు స్థానం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించారండి. వీళ్ళే ఇది మీకు చెప్పిన వినపడండి. భవన నిర్మాణ కార్మికుల ఏలత్రం కాకినాడ జిల్లా, పచ్చిపడి జిల్లా, ఏలత్రం జిల్లా. అయితే మాకు గత 7 సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు రాబోయే మీకు స్థలం ఉన్నాం, మీకు స్థలం ఉండని చెప్పారు. అలాగే మాకు స్థలం చూపించారు. వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు. ఆ స్థలంలో మీరు ఇష్టం కట్టుకోమని చెప్పారు. కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు బహుమతి తెలక మాకు కమిటీలు ఇప్పించున్నారు. దానికి ఒక ప్రసాద్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేషన్ కింద. మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్నా అప్పుడు చెప్పారు. తర్వాత మా నాయకులు, ఏలైతే నాయకులు కూడా చెప్పారు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. మాకు అవన్నీ చాలా, మాకు ఉన్న డబ్బులు చాలా, మేము ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాం. అంతలో వచ్చి మేము వనబోనీలు పెట్టుకోవాలన్న తామేస్తులు ఓన్లీ మనిషికి 1000, 2000, 5000 ఎవరు తోచిమడికి వాళ్ళు వేసి మేము బోనీలు పెట్టుకున్నాం. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అంటే మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తానన్నారు లోన్ ఇచ్చి. ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పండి, మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు స్థలం అని బిల్డింగ్ కట్టామని చూపించారు. ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అది మీ ఎక్కడ కట్టామో మాకు చూపించాలి. మేము దళితులం కదా, మాకు దొంగతనంగా వెళ్ళాము. ఆ దొంగతనం ఎక్కడ చేసామో మాకు చూపించండి. అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి వెళ్ళిపించారు. అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి. మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం, మేము ఎంచుకున్నాం. మీరే చూపించిన స్థలం, ఆ స్థలం మేము నిర్ణయించలేదు. బిల్డింగ్ కట్టుకున్నారు, పౌండీలు కట్టుకున్నారు. మాకు ఇంకా స్థలం చాలక మా డబ్బులు పోగేసుకున్నాం, రూపాయలు పోగొట్టుకున్నాం. మాకు కమిటీ వాళ్ళు కట్టేస్తున్నాం. ఒక ఆయన 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం, హామీ ఇచ్చారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దానికి సంబంధించినవి మేము చూస్తాం. దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారో అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి. అక్కడ ఇప్పించారు, ఎక్కడ ఇప్పించారు మాకు అనవసరం. కానీ మీరు అన్న మాట మీరు ఒంగి ఉన్నాం. ప్రతి దిక్కులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం. అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా పెద్ద వేస్ట్ వాడుకోవడం చూశారు అందరు నాయకులు. ఆ వాడుకున్నది ఏంటి మాకు తెలియాలి. మేము దౌర్జన్యం ఎలా చేస్తాను, ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి. అది నాకు న్యాయం చేయాలి. ఈ న్యాయానికి వెళ్ళకపోతే మటుకి
జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో మేము పరిగెడతాం, ఎంత దూరమనే వెళ్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఇతర తీసుకున్న కంప్లైంట్ మాకు వెనక్కి వచ్చి మాకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. మీ అక్రమం ఎలా మీరు చూపించారు, మేము వెళ్ళాం. దీని మట్టికి రాష్ట్ర స్థాయిలో లెక్కడతాం, విధ్వం చేసి ఎక్కడికైనా వెళ్తాం. మేము దీనికోసం ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే అప్పులు చేయించారు, మీరు పరిగెడతాం. మేము తప్పు చేయలేదు, ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ నల్ల అండాలు, వైస్ చైర్మన్ ఈరెంటి సాయికృష్ణ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తిని గత పాలకులు ఏం అభివృద్ధి చేశారో పాలకుర్తి ప్రజలే చెబుతారని, పాలకుర్తిని అభివృద్ధి చేయడమే ముఖ్యమని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు చైర్మన్ మీరు ఏదైతే నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఆలమూరు మండలం ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ విద్యా ప్రసన్న దంపతులను ఆలమూరు మండల టీడీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈదల సత్యనారాయణ మూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి ఈమె సేవలను గుర్తించి ఇంకా ముందుకు సాగాలని, మా సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలియజేసి దంపతులను సత్కరించారు. ప్రసన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆలమూరు కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా నియమించడం జరిగింది. ప్రసన్న మాట్లాడుతూ, మీలాంటి పెద్దల సహాయ సహకారాలు అందించి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాపై ఉంచాలని కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు, ధర్మవరం, ఏలూరు, ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి, కీర్లంపూడి మండలం, జగపతి నగరం, సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు, బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజ్ ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యస్వాములు, మహిళా భక్తురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబుని సత్యస్వాములు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ, నవంబర్ 22వ తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామివారి మాలాధారణ చేసిన భక్తులకి ఉచితంగా సత్యనారాయణ మూర్తి వ్రత పూజ, అనంతరం పడి పూజ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. నవంబర్ 23వ తేదీ మాల వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవారెడ్డి ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ, వరంగల్లో జరిగింది విజయోత్సవ సభ కాదు, సీఎం రేవంత్ బూతుల సభ. రాజకీయాల్లో నవతరానికి రేవంత్ బూతుల ద్వారానే పైకి రావచ్చని సందేశం ఇస్తున్నారా? ఏం సాధించారని రేవంత్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని రేవంత్ సంబరాలు జరుపుతున్నారు? మహిళలకు రుణాలు రావాలని సభకు రావాల్సిందేనని ఒత్తిడి చేసి సభకు రప్పించారు. ప్రజలు ఎప్పుడో మరచిపోయిన బూతులను రేవంత్ మళ్లీ నేర్పుతున్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా? రాహుల్ ఇంకా 30 సంవత్సరాలైనా సీఎం కాలేడు. ఆయన్ను చూసి కేసీఆర్ ఏం నేర్చుకోవాలి? రేవంత్ సభకు కొందరు మంత్రులు రాలేదు, జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రాలేదు. మేము మొదలుపెట్టిన పనులకు అరకొర నిధులిచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సచివాలయం గేటు కూడా మారుస్తున్నారు. కొంపతీసి రేవంతే కట్టారని శిలఫలకం వేస్తారా? సభ పెట్టుకున్నావా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాను సభ పెట్టుకున్నావా? లేకపోతే ఆడ విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం, మీరు రావాల్సిందే. అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి, ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఎక్కడి ఆచారాన్ని తీసుకొస్తున్నారు? ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు? నేను అడుగుతున్నా, మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు 22 రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం, కోలాటాలు, డ్యాన్సులు, బతుకమ్మలు, బోనాలు, చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం. 22 రోజులు కాదు, మేము ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే. అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది, గ్రామంలో ఏ విధంగా చేశాం, సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు. నీ విజయోత్సవం ఏంది? అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపలకాలు పెట్టుడు విజయోత్సవమా? మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా? కర్నూలు గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆసుపత్రుల ప్రభుత్వ వైద్యుల, పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలోని మొత్తం 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు రాబోవు 3 నెలలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకొని
వచ్చే సమావేశంలో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రస్తుత స్టేటస్, ఓపీ, ఐపీ, డెలివరీలు, ఇమ్యునైజేషన్ వంటి రోజువారీ డేటాను పొందుపరచాలన్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రతి ఒక్క పీహెచ్సీ సెంటర్లోని వైద్యాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. పీహెచ్సీ పరిధిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించేలా పనిచేయాలన్నారు. వైద్యాధికారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు విధులకు హాజరవుతూ క్రింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ 3వ మహాసభల సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ నిర్ణయంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమ్యూనిటీ సభ్యుడిగా గురుజాల శ్రీధర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ సభ్యునిగా రెండవసారి నియమించినందుకు రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. లోపట మహాసభలకు ఆర్థిక తోడ్పాటును అందించిన బోయిన్పల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా గ్రామ గ్రామాన ఎర్ర జెండా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త నాయకుడు బాధ్యత తీసుకొని గ్రామ గ్రామాన విస్తరింపజేసి రాబోయే ఎలక్షన్ లోపల కూడా పార్టీని కూడా విస్తరించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇంజనీరింగ్ పనుల పరిశీలన అంశాల పరిశీలనలో భాగంగా బుధవారం కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలను పరిశీలించారు.
ముందుగా సున్నిపెంటలో నిర్మించిన సిబ్బంది వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణానికి సంబంధించిన తక్కిన పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా అన్ని పనులలో కూడా పూర్తి నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది వసతి గృహాల పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించి జంగుల్ క్లియరెన్స్ పనులను చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రదేశాలన్నింటినీ చదును చేయాలన్నారు. వసతి గృహాలకు సంబంధించి అన్ని బ్లాక్ల వద్ద నీటి సంపులను ఏర్పాటు చేయాలని చేపట్టారు. అన్ని బ్లాక్ల వద్ద కూడా ఎలివేటెడ్ ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 11 బ్లాక్లలో ఈ వసతి గృహాలు నిర్మించబడ్డాయి. పిల్లలు ఆదుకునేందుకు వీలుగా వసతి గృహాల వద్ద ఆట స్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల వద్ద రహదారులు పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హాటకేశ్వర ఆలయం వద్ద నీటి గుండం చుట్టూ కటాంజనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గణేష సదనం కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎం నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి చంద్రశేఖర శాస్త్రి, పివి సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు. ములుగు జిల్లా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా తొలి రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దివాకర్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి, రుద్రేశ్వర స్వామికి అభిషేకం చేసిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా ఆలయ విశిష్టతను కేంద్ర మంత్రికి తెలిపిన టూరిజం గైడ్ రామప్ప ఆలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యం కలిగి ఉందని కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓకే. पूरा गड्ढा खोद के रेत भर देते हैं। हाँ। रेत का ये स्वभाव है कि अगर ऐसा लूज रहता है तो अगर आप पैर रखेंगे तो थोड़ा फिसल जाता है। अगर ऐसा करके पूरा ये करेंगे तो वो स्ट्रांग बन जाता है, वही फाउंडेशन बनेगा इसके ऊपर। तो हम वो गड्ढा सब खोदने गए थे मैम, एक्चुअली रेनी सीजन था अभी लास्ट महीने तक, थोड़ा पानी आना शुरू हो गया इसलिए बंद किया, तो अभी काम शुरू हो गया। इसका पूरा रिकंस्ट्रक्शन हम कर लेंगे, पूरा वही ओल्ड टेक्नोलॉजी यूज करके। तो एक मिस्टेक होना चाहिए बोल के वो रखेंगे।
ये पानी में तैरता है गोप्रो। अच्छा, ये ब्रिक्स ब्रेक। तो ये राम भगवान ने सेतु बनाया तो ऐसे ही होगा, वैसे ही पत्थर है। तो ये सब पूरा पोरस है ना, इतना भी करो वो तैरता है, पूरा लाइट वेट। और वजन भी कम है उसका। हाँ, वजन भी कम होगा इसलिए तो जब वर्ल्ड నగరానికి ఏమైంది? पूरी जर्नी है अभी 1 वीक से चल रही है। पूरा ये रामप्पा लेक बोलते हैं ना, रामप्पा लेक सबका मैं कर देती हूँ। मैम नेक्स्ट टाइम आप मुलगो का प्लान बना लीजिए ना। अच्छा, मैं भोपाल पर हो गया एक बार, अभी मुलगो का प्लान है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.